అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు మై ప్రాపర్టీ ఫైండర్. ఈరోజు నేను మీకు తక్కువలో ఒక G+1 హౌస్ తీసుకొచ్చానండి. వెస్ట్ ఫేసింగ్ హౌస్, 100 స్క్వేర్ యార్డ్స్. కింద మనకి 1 BHK ప్రొవైడ్ చేశారు. చూడొచ్చు మీరు, మనకి ఫ్రంట్ ఫేసింగ్ వచ్చేసి 33 ఫీట్ రోడ్, పక్కన మనకి గార్డెనింగ్ ఏరియా ప్రొవైడ్ చేశారు. చూడొచ్చు, మనం ఎంటర్ అయింది వచ్చేసి ప్రజెంట్ అనేది పార్కింగ్. కింద మనకి 1 BHK ప్రొవైడ్ చేశారు, పైన 2 BHK అయితే ఇవ్వటం జరిగిందండి. ఒకసారి చూడొచ్చు మీరు, పార్కింగ్లోని ఫాల్ సీలింగ్ చాలా బ్యూటిఫుల్గా కలర్ఫుల్గా ఉంది. ఇది పార్కింగ్. కిందనే మనకి ఎమర్జెన్సీ కోసం కామన్ వాష్రూమ్ అయితే కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఒకసారి చూపిస్తాను, చూడండి. వీడియో అనేది పూర్తిగా చూడండి, అంత ఇన్ఫర్మేషన్ మీకు వీడియోలోనే ప్రొవైడ్ చేస్తాను. దయచేసి వీడియో మొత్తం చూడకుండా అయితే కాంటాక్ట్ చేయకండి. సో చూసుకోవచ్చు, ఇది కామన్ వాష్రూమ్ అండి. కింద మనకి ఎమర్జెన్సీ పర్పస్లో ఉంది. కింద ఇన్వర్టర్ కోసం కూడా మనకి సాకెట్ ప్రొవైడ్ చేశారు. సో ఇక చూసుకోవచ్చు మీరు, ఇది మనకి మెయిన్ ఎంట్రన్స్. ఆ కలర్స్ కానీ సెలెక్షన్ మంచి కాంబినేషన్ ఉందండి. మనకి పార్కింగ్లో పూర్తిగా వాల్స్ పైన అయితే టైలింగ్ డిజైన్ వేశారు. సో ఇక మనం చూస్తాం ఒకసారి. మెయిన్ సోర్స్ వచ్చేసి వాటర్, మనకి ఇక్కడనే ఫుడ్ స్టాండ్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. చూడొచ్చు, ఇది వచ్చేసి మున్సిపల్ వాటర్ కనెక్షన్, అలాగే బోర్ కూడా మనకు ఉందండి. సో చూడొచ్చు మేడం, ఇది బోర్. అలాగే మనకి ఇది ఈస్ట్ ఫేస్లోని ఎమర్జెన్సీ ఎగ్జిట్, ఈస్ట్ ఫేస్ ఎగ్జిట్ డోర్. ఇక మనం హాల్లోకి, మెయిన్ డోర్ నుంచి హాల్లోకి ఎంటర్ అయిన వెంటనే చూసుకోవచ్చు మీరు, కింద ఇది ఫస్ట్ ఫ్లోర్, గ్రౌండ్ ఫ్లోర్లోని హాల్ అండి. మంచి కలర్ డిజైనింగ్ అనేది, కలర్ పెయింటింగ్ కానీ వేయడం జరిగింది. అట్రాక్టివ్ లుక్ ఉంటుంది. చెప్పుకున్నాం కదా, 100 గజాల G+1 హౌస్ ఇది. దయచేసి ఛానల్ ఎవరైతే మొదటిసారిగా చూస్తున్నారో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే మీకు పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, క్లిక్ చేసినట్లయితే మీకు నోటిఫికేషన్ అయితే రావడం జరుగుతుందండి. సో మీరు నోటిఫికేషన్ ఆన్ చేసుకుంటే మిస్ అవ్వకుండా వీడియోస్ అనేది చూడొచ్చు. ఓన్లీ సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాకుండా మీకు పక్కన బెల్, మీకు మీ రిక్వైర్మెంట్ ఏమైతే ఉంటాయో ఈ కామెంట్ కానీ నేను కింద ఇన్స్టాగ్రామ్ లింక్ ఇస్తాను, ఆ ఇన్స్టాగ్రామ్లో మీరు అప్డేట్ చేయగలరు. సో దాని ప్రకారంగా నేను వీడియో అయితే చేస్తాను. సో ఇక మనం చూసుకున్నట్లయితే ఇది మనకి బెడ్రూమ్లోకి ఎంటర్ అయ్యాము. ఇది మనకి 11x10 సైజెస్తో బెడ్రూమ్ అయితే డిజైన్ చేయడం జరిగిందండి. కింద గ్రౌండ్ ఫ్లోర్లోని 1 BHKలో మంచి పెయింటింగ్ అనేది, డిజైన్స్ కూడా చాలా బ్యూటిఫుల్గా వేశారు. చూడొచ్చు, మనకి బర్డ్స్ కానీ బటర్ఫ్లైస్ కానీ. ఫాల్ సీలింగ్ కూడా, ఇల్లు పూర్తిగా ఫాల్ సీలింగ్ చేశారు. లైట్స్ అలాగే రెడీ టు ఆక్యుపై అని చెప్పుకోవచ్చు. మనకి వర్క్ అనేది కూడా పూర్తిగా కంప్లీట్ అయిపోయింది. దీంట్లో మనకి అటాచ్డ్ వాష్రూమ్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగిందండి బెడ్రూమ్లోనే. చూసుకోవచ్చు మీరు. ఇక మనం ఒకసారి, మనకి ఫ్లోరింగ్ అయితే కూడా పూర్తిగా మార్బుల్స్ అయితే వాడటం జరిగిందండి. ఇక ఇది పూజా రూమ్ కూడా మనకి సపరేట్ ఇచ్చారు. 1 BHKలో కూడా మంచిగా, నార్మల్గా మనకి చూస్తుంటాము 1 BHKలో అయితే సపరేట్ పూజా రూమ్ అయితే ఉండదు. మనకి పూజా రూమ్ కూడా సపరేట్ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఉన్నంతలో మనకి కిచెన్ కూడా మంచి స్పేషియస్గానే ఉంది. చూసుకోవచ్చు, చాలా ర్యాక్స్ కానీ వెంటిలేషన్ ఫ్రీ ప్రొవైడ్ చేశారు. ఇల్లు అనేది పూర్తిగా 100% వాస్తు ప్రకారంగా డిజైన్ అయితే చేయడం జరిగిందండి. మనకి కిచెన్లోనే లో రూఫ్ కూడా ప్రొవైడ్ చేయడం మనం చూస్తున్నాము. ఇక ఇది వచ్చేసి టోటల్గా మనకి గ్రౌండ్ ఫ్లోర్. చూడొచ్చు, ఇది మనకి వుడెన్ పూర్తిగా అనేది తేగ అయితే వాడటం జరిగిందండి. ఇక మనం చూసుకున్నట్లయితే ఒకసారి మీకు ఫస్ట్ ఫ్లోర్ చూపిస్తాను, చూడండి. మనకి స్టెప్స్ కూడా పూర్తిగా మార్బుల్ యూజ్ చేశారు, అలాగే స్టెయిన్లెస్ స్టీల్ గ్రిల్స్ అయితే కూడా వాడటం జరిగిందండి. ఇక ఇది మనము ఫస్ట్ ఫ్లోర్లోకి ఎంటర్ అయ్యాము. సేమ్ ఆల్మోస్ట్ మనకి ఫస్ట్ ఫ్లోర్లో కూడా మంచి డిజైనింగ్ అయితే కూడా ఇవ్వడం జరిగింది. డిజైన్స్ కూడా చాలా బాగున్నాయి. ఇక మనకి డోర్ ఫ్రేమ్స్ కానీ ఎవ్రీథింగ్ మనకి వుడెన్ టేక్ యూజ్ చేయడం జరిగిందండి. ఇక ఇది ఫస్ట్ ఫ్లోర్లోని హాల్, చాలా మంచి స్పేషియస్గా అట్రాక్టివ్ కలర్ఫుల్ లుక్తో అయితే ఇది డిజైన్ చేయడం జరిగిందండి. చాలా బ్యూటిఫుల్గా ఉంది. చూడొచ్చు మనము, ఇది లివింగ్ ఏరియా, హాల్, టీవీ లాంజ్. ఇది ఇల్లు పూర్తిగా అనేది ఫాల్ సీలింగ్ చేయడం జరిగిందండి. మనకి ఎలక్ట్రీషియన్ వర్క్ అంతా ఎవ్రీథింగ్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ వర్క్ అయితే కూడా ఆల్మోస్ట్ 99% అయిపోయిందంటే చెప్పుకోవచ్చు. ఇది ఆర్చ్ కానీ చాలా బ్యూటిఫుల్ లుక్ వస్తుంది. ఇక మనకి ఇది ఫస్ట్ ఫ్లోర్లో అయితే 2 BHK, సేమ్ యాజ్ యూజువల్ మనకి ఆల్మోస్ట్ సేమ్ సైజ్ ప్లాన్ అయితే ప్రొవైడ్ చేసినట్టుగా మనం చూసుకోవచ్చు.
ఇది కూడా మనకి 10x11 సైజెస్తో ఉంటుంది. ఆల్మోస్ట్ సేమ్ డిజైన్ అయితే కూడా పైన ప్రొవైడ్ చేశారండి, చూసుకోవచ్చు మీరు. ఇల్లుకి అన్ని పర్మిషన్స్ అయితే ఉన్నాయండి. మనం ఒకవేళ ఇప్పుడు ప్రజెంట్ అయితే కూడా ఇది మనకు వచ్చేసి వనస్థలిపురం సాహెబ్ నగర్లో ఉందండి. ఇది ఇంజాపూర్ రూట్లో ఇంజాపూర్ కిందకైతే వస్తుంది. మనకి రెండు హైవేస్ మధ్యలో ఈ హౌస్ అనేది ప్లాన్ చేయడం జరిగిందండి. ఇటు మనం సాగర్ హైవేకి మధ్యలో ఉంటుంది, అలాగే విజయవాడ హైవేకి కూడా మిడిల్లో ఉంటుంది. అన్నిటికీ కూడా మంచి సౌలతులు అయితే ఉంటాయి. సో మనకి వచ్చేసి వనస్థలిపురం నుంచి 3.5 కిలోమీటర్స్ ఉంటుందండి. అలాగే మనకి హయత్ నగర్కి కూడా సేమ్ డిస్టెన్స్ అయితే ఉంటుంది. మంచి ప్రైమ్ లొకేషన్ అండి, మంచి డెవలపింగ్ ఏరియా. ప్రజెంట్ డేస్లో మనకి హైవేస్ పక్కన ఉన్న ఏరియాస్ అయితే చాలా డెవలప్ అవుతున్నాయి చూసుకుంటే. ఒకవేళ మీరు లోన్కి వెళ్ళాలనుకున్నా కూడా లోన్కి అయితే కూడా వెళ్ళొచ్చండి. దీని ప్రైస్ వచ్చేసి మనకి 68 lakhs చెప్తున్నారు, నెగోషియబుల్ డిపెండింగ్ అపాన్ యువర్ పేమెంట్ మోడ్. ఒకవేళ మీరు ఇనిషియల్ పేమెంట్ చేసి ఒక 20-25% పేమెంట్ చేసి రెస్ట్ ఆల్ మీకు మీ ప్రొఫైల్ని బట్టి మీరు ఒకవేళ మీకు ఎలిజిబిలిటీ ఉంటే మీరు లోన్కి అయితే కూడా మీరు వెళ్ళొచ్చండి. సో ఇది మనకు కిచెన్ ఏరియా అండి. ఇది కిచెన్ చూడొచ్చు. మన కిచెన్లోనే ఏదైతే కింద ప్రొవైడ్ చేశారో సేమ్ యాజ్ యూజువల్గా మనకి పైన కూడా కిచెన్లోనే లో రూఫ్ ప్రొవైడ్ చేసినట్లుగా మనం చూసుకోవచ్చు. ఒకసారి మీరు చూసుకోవచ్చు, పూర్తిగా ఇంకొక బెడ్రూమ్ ఉంటుంది. వర్క్ ఫినిషింగ్ అయితే కూడా చాలా బ్యూటిఫుల్గా ఉందండి, మంచి అట్రాక్టివ్ ఉందగజాలు. ఒకసారి పూర్తి డీటెయిల్స్ అన్ని నేను చెప్తాను. 100 square yards వెస్ట్ ఫేసింగ్ హౌస్, G+1 నియర్ ఇంజాపూర్ సాహెబ్ నగర్ దగ్గరలో. వనస్థలిపురంకి 3.5 కిలోమీటర్స్ ఉంటుంది, అలాగే మనకి హయత్ నగర్కి కూడా 3.5 కిలోమీటర్స్ ఉంటుంది. అన్ని పర్మిషన్స్ తోటి 68 lakhs నెగోషియబుల్. సో ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే కనుక నేను కింద ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే ఇస్తాను, మీరు దాంట్లో కాంటాక్ట్ అవ్వగలరు. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే మీకు పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. సో దట్ మీకు మిస్ అవ్వకుండా చూడొచ్చు. మీ రిక్వైర్మెంట్ ఏమైనా ఉంటే కనుక కామెంట్ లేదా ఇన్స్టాగ్రామ్లో మీరు అప్డేట్ చేయండి. దాని ద్వారానైతే నేను వీడియో చేయడానికి అయితే ట్రై చేస్తున్నాను. మోస్ట్లీ మనకి నెక్స్ట్ పూర్తిగా లో బడ్జెట్ హౌసెస్ తేయడానికి అయితే నేను ప్రయత్నిస్తున్నాను, ఎందుకంటే చాలా రిక్వైర్మెంట్స్ అయితే వస్తున్నాయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో అండి. థ్యాంక్ యూ ఫర్ యర్ సపోర్ట్.